హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అస్రిన్ కిచెన్. నేను మీ అస్రిన్. ఈరోజు రెసిపీ వచ్చేసి సొరకాయ రొయ్యలతో బజ్జీ ప్రిపేర్ చేస్తున్నాను. ఈ సొరకాయ బజ్జీ అనేది రోటీలోకి, రైస్లోకి చాలా బాగుంటుంది. రోటీలోకైతే అస్సలు అద్భుతంగా ఉంటుందండి. ఒకసారి తిని చూడండి, మీరే చెప్తారు, అంత టేస్ట్గా ఉంటుంది. ఈ రెసిపీ కోసం ముందుగా లేతగా ఉన్న సొరకాయని తీసుకొని పైన ఉన్న చెక్కు తీసేసి వీలైనంత సన్నగా కట్ చేసుకొని వాటర్లో వేసి వాష్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ బజ్జీలోకి 2 బాగా పండిన టమోటాలని తీసుకుందాము. ఇలా పెద్ద సైజువి ఒక 2 అయితే సరిపోతాయి. ఒక చిన్న సైజు ఉల్లిపాయ, ఒక 5 పచ్చిమిర్చిని తీసుకుందాము. ఇప్పుడు టమోటాలని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయని కూడా అదే విధంగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి. పచ్చిమిర్చిని తుంచి వేసేసుకుందాము. నేను తీసుకున్న పచ్చిమిర్చి అనేవి ఘాట్ అనేవి ఎక్కువగా ఉన్నాయి, అందుకని నేను ఒక 5 తీసుకున్నాను. మీరు తీసుకునేవి కొంచెం ఘాటు తక్కువ ఉంటే కొంచెం ఎక్కువే తీసుకోవచ్చు. ఈ బజ్జీ అనేది కారం ఉంటే అంతగా బాగుండదు. నేను ముందుగానే రొయ్యల్ని శుభ్రంగా వలుచుకొని వాష్ చేసుకొని వేసుకుంటున్నాను. ఈ రెసిపీకి సన్న రొయ్యలు అయితే ఇంకా బాగుంటాయి. చిటికెడంతా పసుపుని వేసుకొని మూత ఉంచుకొని స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. మనం ఈ సొరకాయలోకి వాటర్ అనేది పోయకూడదండి. సొరకాయలో నుంచి ఎక్కువ వాటర్ అనేది మనకు వస్తుంది. చూసారా, మనం వాటర్ పోయకపోయినా ఎన్ని వాటర్ వచ్చాయో. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాము. అలాగే ఈ సొరకాయని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ నీళ్ళు అనేవి ఇనిగిపోయేంత వరకు ఈ సొరకాయని ఉడికించుకోవాలి. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి. ఇలా ఉడికితే చాలు. స్టవ్ ఆఫ్ చేసేసి దించేసుకొని రుచికి సరిపడినంత రాళ్ళుప్పు వేసుకొని పప్పు గుత్తితో మరీ మెత్తగా కాకుండా కొంచెం రఫ్గా మెదుపుకోవాలి. ఇలా ఎనుపుకున్న దాన్ని ఒకసారి కలుపుకొని పక్కన ఉంచుకొని స్టవ్ వెలిగించి బాండ్లీ పెట్టుకొని పోపు వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చిని వేసుకొని ఇవి వేగాక ఒక ఉల్లిపాయని కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయ అనేది కొంచెం ఎర్రగా వేగిన తర్వాత 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇలా వేగాక మనం ముందుగా ఎనిపి పెట్టుకున్న సొరకాయని వేసేసుకోవాలి. మనం రొయ్యలు వేసాం కదా, ఎనిపితే బజ్జీ అయిపోతాయి అనుకుంటారేమో. చూడండి, రొయ్యలు అనేవి చక్కగా మనకి కనిపిస్తున్నాయి కదా. కాసేపు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తే సొరకాయ రొయ్యల బజ్జీ రెడీ అండి. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.